హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో మీకు ఇంటి దగ్గర చాలా ఈజీగా శానిటైజర్ ఎలా రెడీ చేసుకోవచ్చు అనేది వీడియోలో చూపిస్తున్నానండి. మన ఇంట్లో ఉండే వాటితోటే చాలా సింపుల్గా మనం ఈ శానిటైజర్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఈ శానిటైజర్ రెడీ చేయడం మనకి 6 ఇంగ్రీడియంట్స్ కావాలండి. అవి మన ఇంట్లో మనం రెగ్యులర్గా యూజ్ చేసేవే. ఓకే, ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా? మరి లెట్స్ స్టార్ట్ ఇట్. లెమన్, పసుపు, ముద్దహారతి కర్పూరం, వేపాకులు. ఈ వేపాకులు నీట్గా క్లీన్ చేసుకోవాలండి. మనం డైరెక్ట్గా యూజ్ చేయకూడదు, ఎందుకంటే డస్ట్ అది ఉంటుంది కదా. క్లీన్ చేసుకున్న తర్వాతే మనం యూజ్ చేయాలి. అలోవెరా, మన ఇంట్లో కలబంద లేకపోతే బయట అలోవెరా జెల్ కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఈ కలబందను కూడా మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి. విటమిన్ ఈ క్యాప్సిల్స్, మీ దగ్గర విటమిన్ ఈ క్యాప్సిల్స్ లేకపోతే పారాషూట్ ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది మాయిశ్చర్ కోసమే యూజ్ చేస్తున్నామండి, కాబట్టి పారాషూట్ ఆయిల్ ఉంటే కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ 6 ఇంగ్రీడియంట్స్ తోటే మనం శానిటైజర్ ఎలా రెడీ చేసుకోవచ్చు అనేది ఇక ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ పైన గిన్నె పెట్టుకొని 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేయాలండి. మనకి ఈ వాటర్ అనేది బాగా మరగాలి. చూడండి, వాటర్ అది బాగా మరిగింది కదా. ఇప్పుడు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న నీమ్ లీవ్స్ ఆ వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు వీటిలోనే చిటికెడు పసుపు, ముద్దహారతి కర్పూరం మీరు ఇలా డైరెక్ట్గా కాకుండా పౌడర్లా చేసి కూడా వేసుకోవచ్చండి. ఇలా వేసుకోవడం వల్ల కొంచెం టైం పడుతుంది. పౌడర్లా చేసి వేసుకుంటే మీకు కొంచెం ఫాస్ట్గా అవుతుంది. ఇప్పుడు హాఫ్ లెమన్, మనం వీటిని బాగా కలుపుకొని ఒక 50 to 20 మినిట్స్ మనం బాగా మరిగించుకోవాలండి. మనం 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసాం కదండి. హాఫ్ గ్లాస్ వాటర్ అనేది మనకి బాగా మరిగి 1.5 గ్లాస్ వాటర్ అనేది మనకు ఉండేలాగా చూసుకోవాలి. ఒక 50 to 20 మినిట్స్ మనం బాగా వీటిని మరిగించుకోవాలి. చూడండి, మనకి వాటర్ అది బాగా మరిగింది. వాటర్ చూడండి మనకి ఏ కలర్లో వచ్చిందో. మనం ఇలాగా వాటర్ అది బాగా మరిగించుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి ఈ వాటర్ని మనం చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఈ వాటర్ చల్లారే లోపు మనం కలబంద జ్యూస్ అనేది మనం రెడీ చేసుకోవాలండి. మనకి కలబందకి సైడ్స్ ముళ్ళులా ఉన్నాయి కదండి, ఫస్ట్ అవి మనం తీసుకోవాలి. ఇప్పుడు పైన పీల్ ఉంది కదండి కలబందకి, ఆ పీల్ ఫస్ట్ తీసుకోవాలి. మనకి ఈ పీల్ యూజ్ ఉండదండి, లోపల గుజ్జులా ఉంది కదండి కలబంద గుజ్జు, మనకి అదే యూజ్ అవుతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో కలబంద గుజ్జు ఉంది కదండి, ఆ గుజ్జుని మనం ఆ మిక్సీలో వేసుకోవాలి నీట్గా తీసుకుంటూ. మనకి ఈ కలబంద అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి, అంటే మాయిశ్చరైజర్లా యూజ్ అవుతుంది, స్కిన్ అనేది డ్రై అవ్వకుండా ఉండడానికి. అలాగే మనకి వైరస్ని త్వరగా చంపే గుణం కూడా ఈ కలబందకు ఉంటుంది. అలాగే పసుపు, మనకి ముద్దార్తి కర్పూరం వేసాం కదండి, వేపాకు, ఇవన్నీ కూడా మనకి వైరస్ని త్వరగా చంపే గుణం అనేది వీటికి ఉంటుంది. ఇలాగే మనం కలబంద గుజ్జు అనేది నీట్గా తీసుకోవాలి. ఆ పీల్ అనేది మనకు ఉండకుండా కూడా నీట్గా తీసుకోవాలి.
చూడండి మనకి ఫైనల్గా కలబంద గుజ్జు అనేది ఇలా వచ్చింది కదా. వీటిని మనం మిక్సీ పట్టుకోవాలి, అంటే మనం మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి మనకి మెత్తగా జ్యూస్లా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని మనం వడకట్టుకోవాలండి. అంటే మనకి అక్కడక్కడ కలబంద గుజ్జుకి సంబంధించిన చిన్న చిన్న పీస్ అవి ఉంటాయి, అవి ఏమి కూడా లేకుండా మనం వడకట్టుకోవాలి. ఇలా వడపోసుకోవడం వల్ల మనకి జ్యూస్ అనేది నీట్గా వస్తుందంటే ఏమీ లేకుండా మనకి అడ్డంగా ఆ వాటర్ అనేది మనకి దిగుతుంది. ఇలాగా వడపోసుకోవడం వల్ల ఇలా మొత్తం అంతా కూడా వడపోసుకోవాలి. చూడండి ఫైనల్గా మనకి జ్యూస్ అనేది రెడీ అయిపోయింది కదా, కలబంద జ్యూస్ అనేది. ఇప్పుడు ఒక బౌల్లో మనం కలబంద జ్యూస్ రెడీ చేసుకున్నాం కదండి, అది వేసుకోవాలి. తర్వాత మనం పక్కన పెట్టి ఉంచుకున్నాం కదా, వాటర్ అనేది మరగపెట్టి పక్కన పెట్టాం కదండి, అవి చల్లారిన తర్వాత మనం అలోవెరా జ్యూస్లోకి ఆ వాటర్ అనేది వడపోసుకోవాలి. ఇప్పుడు వీటిలోనే నేను 2 విటమిన్ ఈ క్యాప్సిల్స్ వేస్తున్నాను. మీ దగ్గర విటమిన్ ఈ క్యాప్సిల్స్ లేకపోతే పారాషూట్ ఆయిల్ వేసుకోండి. అంటే ఒక 4-5 డ్రాప్స్ అనేది పారాషూట్ ఆయిల్ వేసుకోండి. మనకి మాయిశ్చరైజర్లో యూజ్ అవుతుందండి ఈ ఆయిల్, విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది. నేను 2 విటమిన్ ఈ క్యాప్సిల్స్ వేస్తున్నాను. మీరు పారాషూట్ ఆయిల్ అయితే ఒక 4-5 డ్రాప్స్ అనేది వేసుకోవచ్చు. ఒక 200 mlకి అయితే మనకి ఒక 4-5 డ్రాప్స్ అనేది పడుతుంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంటీ బాటిల్ ఒకటి తీసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న శానిటైజర్ని ఈ బాటిల్లో వేసుకోవాలి. దీంతో మనకి హోమ్ మేడ్ శానిటైజర్ అనేది రెడీ అయిపోయిందండి. చాలా చాలా ఈజీగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే. మనకి వీటిలో మనం వేపాకు, అలాగే కలబంద, లెమన్, పసుపు యూజ్ చేసాం కదండి. ఇవన్నీ కూడా మనకి వైరస్ని చంపే గుణం చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఆయిల్ అనేది కంపల్సరీగా వేసుకోండి, ఎందుకంటే మన హ్యాండ్స్ అనేవి ఒక హాఫ్ అన్ అవర్కి ఒకసారి కానీ లేదంటే 1 అవర్కి ఒకసారి కానీ శానిటైజ్ చేస్తాం కదా. కాబట్టి మనకి అస్తమానం శానిటైజ్ చేయడం వల్ల స్కిన్ అనేది డ్రై అవుతుంది. మనకి ఈ ఆయిల్ వేయడం వల్ల స్కిన్కి మాయిశ్చరైజర్లా యూజ్ అవుతుంది. అలాగే ఈ శానిటైజర్ని మనం చిన్న చిన్న బాటిల్స్లో వేసుకొని బయటకు వెళ్ళినప్పుడు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే బయటకు వెళ్ళినప్పుడు బయట శానిటైజర్ ఏమి కూడా కొనకుండా ఇంటి దగ్గర మన హోమ్ మేడ్ శానిటైజర్ని చిన్న చిన్న బాటిల్స్లో వేసుకొని బయటకు వెళ్ళినప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, చాలా సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోటే మనం హోమ్ మేడ్ శానిటైజర్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కిందన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.